ఇప్పుడైనా కనీసం వచ్చి ఉందాం అనుకున్నా వరండా కాకపోయినా సరే వచ్చి ఉందామంటే బాత్రూమ్ లేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసినాము. అది కూడా మళ్ళీ మాకు ఇష్టంగా తెచ్చుకున్న కంటైనర్లా. ఇంతకుముందు అయితే మేము కంటైనర్ తెచ్చింది, తర్వాత పాలు వంగిచ్చింది, ఇది మొత్తం చూపించిన వీడియో అవుతుంది కదా. ఇక దానికి కంటిన్యూషన్ మళ్ళీ మాకు అనిపించింది, అలాంటి తమ్మునే చూసుంటారు కదా, మా కంటైనర్ ఆగిపోయిందని ఇట్లా అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియో ఇదైతే మెయిన్ వచ్చేసి. ఇంతకుముందు వీడియోలో మాదంటే మొత్తం ఫుల్ చూపించిన వీడియోలో మాది అంతా పని అయితే కంప్లీట్ కాలేదు, ఇంకొంచెం పని ఇంకా కాలేదు, ఇంకా వీలింగ్ ఉంది. కొంచెం బాత్రూమ్ కానీ ఇంకా లైట్లు కానీ ఫిట్టింగ్ కానీ ఇంకా కబోర్డ్లు అయ్యి సెల్ఫ్లు అయ్యి ఇంకా ఒకటి ఉన్నాయి, చాలా వరకు ఉంది. ఇక డేట్ అయిపోతుంది అని తెప్పించినాం కదా ముందుగానే. ఇక ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది అది యాక్చువల్లీ మాకు మస్తు లేట్ అయిపోయింది. మేము అనుకున్నట్టు అయితే కంటైనర్ అయితే రాలేదు. ఫస్ట్ మేము స్టార్టింగ్ ఇచ్చినప్పుడు అంత ఉన్న మూమెంట్, మాలో ఉన్న ఉత్సాహము, కళలన్నీ ఇప్పుడైతే లేదండి. ప్రెసెంట్ అయితే లేదు, మాకు అంత అసలు లేదు. ఎందుకోసం అని కూడా చెప్తాము. యాక్చువల్లీ మేము అనుకున్నా అంటే మేము చేపించుకున్నాము అయింది కరెక్టే. కానీ మేము ఎంతో ఆశతోని ఎంతో ఇష్టంతో హ్యాపీగా ఆనందంగా మంచిగా చేసుకుందాము, ఇట్లుంటది ఇట్లా చేసుకుందాము, ఇట్లా పోదాము, ఇంట్లోకి పోతే మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో చేపించుకున్నాము. కానీ రాను రాను చాలా చేయకపోవడం వల్ల, లేట్ అవడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల చాలా ఇక బాధ అనిపించింది. అంటే చాలా అది తెలియదు మీకు, కానీ చాలా ఇబ్బంది పడ్డాము, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అయితే ఇంకోటి మీరే చాలా మంది అక్క వెయిటింగ్ అని ఇంతకుముందు వీడియోలో పెట్టరు, చూసిన వీడియోలు అవన్నీ పెట్టరు. యాక్చువల్లీ ఇవన్నీ మీకు ఈ వీడియో రికార్డ్ చేసామంటే మేము ఈ కంటైనర్కి వచ్చిన వీడియో పెట్టక ముందుకే రికార్డ్ చేస్తున్నాం, అంటే అప్లోడ్ కాకముందుకే. ఆల్రెడీ ఇంకా ఏది అప్లోడ్ చేయలేదు. ఇంకా అయితే కంటైనర్ కి సంబంధించిన వీడియోలు ఎవి కూడా అప్లోడ్ చేయలేదు. వీడికి వచ్చిన తర్వాత ఇది ఐదో రోజు వచ్చిన తర్వాత 5వ రోజు. ఇంకా కంటైనర్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి ఏ వీడియోలు కూడా ఇంకా అప్డేట్ పెట్టలేదు. ఎందుకంటే మళ్ళా మేము ఇక ఇది పని ఉన్నది కదా, ఈ పని అంతా చేయించుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాం. వాళ్ళు పైసలు అయితే ఏంటంటే మేము ఫస్ట్ ఎప్పుడు ఇచ్చిన కంటైనర్ కంటే అమౌంట్ మనం భయానికి ఇస్తాం కదా, అమౌంట్ భయానికి ఇచ్చింది వచ్చేసి May 10th రోజు ఇచ్చినాం మేము. May 10th ఇచ్చినాం. జూన్ జూలై 10th అయిపోయింది, ఈ రోజు 15 జూలై 15 అంటే ఇప్పటికి 2 నెలల 5 రోజులు ఇప్పటికి ప్రజెంట్. కానీ మా కంటైనర్ అది కానీ కాలేదు. యాక్చువల్లీ మామూలుగా కంటైనర్ 15 days, జనరల్ గా అయితే 15 రోజులు, అర్జెంట్ ఉంటే 10 రోజులు, 15 రోజులు, లేకపోతే నెల రోజులు, లాస్ట్ 10 రోజులుగా అర్జెంట్ లేకపోయినా కానీ మినిమం లాస్ట్ మాక్సిమం ఇక నెల రోజులలో కంప్లీట్ చేసి ఇస్తారు. కానీ మేము ఇచ్చిన వాళ్ళు అయితే మాకు చాలా లేట్ చేసారు. ఇప్పటికీ 2 నెలలు అయిపోతుంది, 2 నెలల 5 రోజుల మీద అయిపోతుంది. ఇంకా వర్క్ ఉన్నది. ఈ వర్క్ అయ్యేసరికి కూడా ఇంకా 10 days అవుతుంది. 3 నెలలు కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి. 3 నెలల దాకా కూడా మా కంటైనర్ కాలేదు. మేము ఎంతో ఆశపడి చేయించుకున్నాము, కానీ చాలా ఇబ్బంది పెట్టి చాలా లేట్ చేస్తుర్రు. మేము ఏదో అనుకున్నాము, మళ్ళా మేము ఇప్పుడు చేయించుకొని ఇంత తొందరగా చేయించుకొని తొందరగా పోదాము, రెంట్ కట్టుడు అవుతుంది, మేము కిరాయికుంటున్నాము, నెలకు 6,000 పడుతుంది. మళ్ళీ తెచ్చిన అమౌంట్, వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ కూడా మేము బయట తీసుకొచ్చుకున్న అమౌంటే, బయట తెచ్చుకొని ఇచ్చినాం ఇంట్రెస్ట్కు. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, నెల 3 నెలల ఇంట్రెస్ట్, మళ్ళీ 3 నెలల కిరాయి. అనేది చాలా డబుల్ పైసలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు మేము మినిమం అంటే మేము 1 month కానీ మేము ఇచ్చింది మే 10th కదా, జూన్ 27th రోజు అంటే మినిమం 1 month 15 days తర్వాత అయినా తెచ్చుకుందామని ఆశ ఉండే. మేము మా బర్త్డే పాపం అప్పుడన్నా తెచ్చుకుందామండి, అంటే అప్పుడు కాలేదు. అది కూడా మేము అనంగా మళ్ళీ మొన్న వచ్చింది. ఎంత అప్పుడు కాదు, జూన్ సారీ ఇప్పుడు జూలై 4th కా బర్త్డే. జూన్ 27కు మంచి రోజులు ఉన్నాయి, 27th రోజు పోదాము, అప్పటి వరకు అవుతుంది కంప్లీట్ గా అని అనుకున్నాము. మళ్ళీ వాళ్ళకు తొందర పెట్టుడు ఎందుకు, చేస్తారు ఎందుకంటే టైం ఉన్నది కదా, తొందర పెట్టుడు ఎందుకు చేస్తారని ముందు మేము సతాయించలేదు, ఏమనలేదు. కానీ టైం వచ్చిన కొద్ది ఫోన్లు చేసి అడిగిన కొద్ది అవుతుంది, ఇంకో 4 రోజులలో అయితే అయిపోతుంది అని అన్నారు. 4 రోజులకు ఫోన్ చేస్తే ఇంకా కాలేదు అన్నారు. మళ్ళా దాని గురించి అయితే మేము అప్పటికి చెప్తాం అసలు ఎంత ప్రాసెస్ అయింది ఎంత అని చెప్పి, అన్ని రోజులు టైం ఎందుకు పట్టింది, అసలు ఏమైంది, అది 2 months వరకు మాకు అయితే రాలేదు. మొత్తంలో మేము May 10th రోజు ఆర్డర్ ఇస్తే మే, జూన్, జూలై 11th రోజు వచ్చింది. అంటే 2 నెలలకు కంటైనర్ అనేది 2 నెలలకు 2 నెలల ఒక రోజుకి వచ్చింది. అప్పటికి కూడా ఇంకా వర్క్ అసలు లేదు. మేము ఇప్పుడు ఇంకా అక్కనే ఉన్నాం తెలుసా. ఇప్పుడు కంటైనర్ వచ్చి జస్ట్ పాలు వంగిచ్చి ఆ నైట్ నిద్ర వేయాలంటే చెప్పినాం, ఎంతమంది నిద్ర వేసిపోయినాం, కానీ ఇంతవరకు మేము కంటైనర్ రాలేదు. ఆ రోజు వచ్చామంటే మళ్ళీ ఈ రోజు
మాకు అనిపించింది బాగా, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది చేర్చుకున్న ముందు జాగ్రత్త పడతారు, ఎట్లా ప్రాసెస్ కావాలి. మేము ఫస్ట్ నుంచి అయితే వాళ్ళని కంగారు పెట్టలేదు, కొన్ని వరకు అసలు వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఆల్రెడీ వీడియో తీసినాం కదా, పోయినప్పుడు బేసు టాప్ 2 అయినప్పుడు పోతే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్న అంటే ఇంకో 2-3 days లో మీరు ఒకసారి రండి సార్ సగం అయిపోతుంది అన్నారు. అప్పుడు పోయినాము, దాని తర్వాత మళ్ళీ ఇంకో వారం రోజులలో కంప్లీట్ అవుతుంది అన్నారు. ఇక కానీ ఇప్పటి వరకు అయింది 2 months అయిపోయింది. మళ్ళీ ఇంకో మాకు ఇచ్చే రోజు ఏం చెప్పినంటే 11 తారీఖు వస్తుంది, మీకు పాలు ఇచ్చుకోండి, 12 తారీఖు రాము కానీ సండే అవుతుంది, 13 తారీఖు వస్తా అని చెప్పారు మాకు. అంటే మండే రోజు వస్తా అన్నారు. మేము మండే రోజు నుంచి వెళ్ళి మళ్ళీ మేము మండే రోజు కాదు, మేము సండే రోజు నుంచే చేస్తున్నాం. ఎందుకంటే 13 తారీఖు నాడు వస్తా అన్నారు. 11 నాడు కంటైనర్ వచ్చింది, 13 తారీఖు నాడు వచ్చి వరండా ఇంకా లోపల బాత్రూమ్ చేస్తా అని చెప్పారు అనమాట. కానీ ఈ రోజు 15 తారీఖు, ఈ రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాం. సండే 12th రోజు చేసినాము, రేపు వస్తారా అని. మేము ఇక్కడ పాలు పంపించుకుంటే మళ్ళీ పోయి మాకు మళ్ళీ టెన్షన్ ఎందుకు, ఇప్పటికే 2 months అయిపోయింది, అది అయితే లేదని ఇక బాగా అయితే 12 తారీఖు నుంచి ఫోన్ చేస్తూనే ఉండు, చేస్తాం రేపు 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 అంటుండ్రు. ఈ రోజు 15th, ఈ రోజు ఫోన్ చేసి కూడా మళ్ళీ రేపు వస్తా అంటున్నాయి. కొంచెం మనం అనుకున్నట్టు కాదు, కొంచెం లేట్ అంటే చెప్పలేము. పనులు జర వేరే వాళ్ళు చేపించుకోవడం వల్ల ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కానీ ఇంతే ఇబ్బందులు అయితే ఒక్కొక్కసారి. ఇక ఇట్లానే ఇది కూడా కంటైనర్ కూడా ఇల్లు లెక్కనే అనుకోండి, ఒకసారి వస్తా అంటారు, ఒకసారి రారు, ఒకసారి ఈ రోజు వస్తా అంటారు, రేపు వస్తారు. ఏ పనులతో ఎట్లయినా ఇబ్బందులే ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇక ఇది కూడా అట్టే అయింది మాకు లేటు. జూలై 4th మా బాబు బర్త్డే ఉండే, బర్త్డే ఇక్కడ చేసుకుందామని బాగా కోరిక ఉండే మా అందరికి, మస్తు ఇష్టం ఉండే. అది మిస్ అయిపోయింది. ఇంకోటి చెప్పాలంటే ఇది కట్టించుకుంటే ఇబ్బంది అయితే మాకు తెలుసు, ఎందుకంటే మేము పైన కట్టించుకున్నప్పుడు అప్పుడు మేము ఒక 4-5 years బ్యాక్ కట్టించుకున్నాం. పైన మేము ఇంతకుముందు మా ఓన్ హౌస్ కాడ కట్టించుకున్నాము. అప్పుడు కొంచెం ఇట్లా అయినాయి, గజిబిజి అయిపోయింది, 1 day మీటి ఆట అయిపోయింది. లాస్ట్ వచ్చి మాకు ఫైనల్ గా మాకు మంచిగా అయింది, అనుకున్న అంతా కొంచెం అటు మంచిగా పోయినాము. కానీ ఇది మాత్రం టూ మచ్ అయిపోయింది. ఇంకోటి మేము ఇలా మా పాప బర్త్డే అని చెప్పినాం, మా పాప బర్త్డే అని సరే లేదు అంటే తెచ్చినప్పటికీ 5 రోజుల్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతే, అంటే ఇప్పుడు బయట ఉన్న వరండా అయితే అక్కడ చేయన్నారు వాళ్ళు, ఈడికి వచ్చినాక చేస్తాను కదా. చేస్తే ఏంటంటే వచ్చినాక మొత్తం పని కంప్లీట్ అయితే మా పాప బర్త్డే అయినా సరే లేదు తర్వాత అయినా సరే కానీ ఒక 2 days 4 days కంప్లీట్ అయిపోతే మంచి నిమ్మలంగా ఒక రోజు పాలు పొంగించుకొని, ఆ రోజు స్వీటు నాన్ వెజ్ వండకుండా వెజ్ వండుకొని మంచిగా నెక్స్ట్ డే ఏ రోజు అయినా సరే నెక్స్ట్ డే రోజు మంచిగా మా వాళ్ళని దగ్గర వాళ్ళు పిలిపించుకొని, ఎందుకంటే ఎగ్జామెంట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇల్లుతో సామాన్యం, మేము గిన్నె పెట్టి పైసలు కట్టించుకున్నాము. మళ్ళీ ఇది కొత్త మన సైడ్లో గవ్వలు తెలియదు కాబట్టి మంచిగా 2 రోజులు మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ఉందాం అనుకున్నాం. కానీ అసలు ఎక్స్పెక్ట్ లేదు, అసలు మాకు తృప్తి లేదు. ఇప్పుడు కూడా బెగ్గ రేపు వస్తాను రేపు వస్తారో టెన్షనే ఉంటది. ఇది అయిపోయేదానికి చాలా టెన్షన్ ఉంది. నిజంగా చెప్తుంది, ఇంత టెన్షన్ ఎప్పుడు వాళ్ళే. మేము ఎంత చేసినాము ఇంకా ఏ వరకు కాలేదు. అది మా మిస్టేకా మరి వాళ్ళ మిస్టేకా నాకు తెలియదు. కానీ మేము పని అవుతుంది కదా అని తొందర పని అయితే మాకు మంచిదే కదా, ఇది చేస్తారని చెప్పే ఉద్దేశంతో మేము అట్లా ఇచ్చినాము. మళ్ళీ మేము మొత్తం అమౌంట్ ఎప్పుడు ఇచ్చామంటే మే జూన్ ఇస్తే జూన్ 18th రోజు అంత అమౌంట్ ఆల్మోస్ట్ ముట్టినట్టే 80% ముట్ట చెప్పినావు. మే జూన్ 5వ నెల 10 తారీఖు ఇస్తే 6వ నెల 18 తారీఖుకి మేము ఆల్మోస్ట్ 80% అమౌంట్ ముట్ట చెప్పినాం. వరండాకి దీనికి కలిపి కూడా 80% అమౌంట్ ముట్ట చెప్పినాక మళ్ళీ ఇంకా మాకు ఎప్పుడు 20 daysకి వచ్చింది, 25 daysకి వచ్చింది ఇది కూడా కంప్లీట్ కాకుండా. కాబట్టి మరి ఇప్పుడు చేస్తారా, అయిపోతుందా, వస్తారా రారా తెలియదు. మళ్ళీ దగ్గర లేదు, మేము పోయి తెలుసుకొని అది ఇద్దామంటే ఎట్లయితుందో రేపు నాకైతే అర్థమవుతుంది. కొంచెం టెన్షన్ ఉంది, ఇంకా మైండ్ టెన్షన్ ఉంది, ఇది పట్టదు. మళ్ళీ ఏమైనా పని చేసుకుందామన్నా చేసుకోకపోతే నాకైతే, ఎందుకంటే వస్తారా రాదు, ఇప్పటికి లేట్ అయిపోయింది, అది చేస్తారా లేదన్నట్టు. ఇక బాగా నేను ముచ్చట పెట్టుకున్నాడు ఆగం కొంచెం టెన్షన్, అసలు ఏం పని చేసుకోలేదు. జూన్ 11వ తారీఖు నాడే ఇచ్చినాం పైసలు మొత్తం అమౌంట్. జూన్ 11కి చెప్పేసినాం అప్పుడు ఇచ్చింది. జూన్ 11 నాడే ఇచ్చినాం, నేను డేట్ చూసినా. అంటే జూన్ 11 1 month లోపు మొత్తం అమౌంట్ అంతా ఇచ్చేసినాం. కంటైనర్కి సంబంధించిన అమౌంట్ ఇచ్చి వరండాకు కొంచెం అడ్వాన్స్ కూడా ఇచ్చినాం వరండాకు. అది దానికి అంతా ఎంత ఖర్చు అయింది అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్తాం. ఖర్చుకు సంబంధించినవి 1 by 1 మొత్తం కంప్లీట్గా. ఇంకా జూన్ 11కు అంటే మనకు 1 monthకి అనమాట. 1 monthకి మొత్తం అప్లై చెప్పేసినాము. అసలు వీడికి వచ్చే టైప్కు మొత్తం ఇవ్వాలి, కానీ నేను ముందే ఇచ్చినాము. ఎందుకంటే పని అవుతుంది కదా. అంటే పైసలుండి ఇచ్చిర్రు, మీకు బాగా పైసలు ఉన్నాయి అని అనుకోవద్దు. మేము పైసలు కింద మీద పడి ఏదో చేసిన పైసలు ఇస్తే మాకు తొందరగా అవుతుంది కదా. మాకేంటంటే కోరిక ఇది తొందరగా కావాలి, తొందరగా అయితే మేము ఇళ్ళకి రావాలి, కిరాయి తప్పుతుంది,
మాకు రిస్క్ అంతా తప్పుతుంది, వాళ్ళతో మాటలు పడడు, కిరాయి ఉంటే ఓనర్లతో అవంతా లొల్లి పోతుంది కదా, ఏదైనా చేపించుకుంటున్నాం కదా ఇచ్చేది తప్పది, ముందుగా ఇస్తే తొందర చేస్తారు అనే ఉద్దేశంతో ఇచ్చినాం అంతే. సరే ఎట్లయితే మరి ఇది వస్తారా రారా చేస్తారా చేయరా అదొక టెన్షన్ ఉంది. చేస్తారు కానీ లేటు ఏదో అనుకున్నాం కానీ ఏదో అయింది. కానీ ఏ వర్క్ అయినా అనుకున్న దాని లెక్క కాదు. కాకపోతే ఇది ఏంటంటే రెడీమేడ్ కదా, చేసి ఇస్తారు తొందరగా అని అనుకున్నాం. ఎందుకంటే 3-4 జాగాలో తిరిగినాం కదా, కంటైనర్ చేసే వాళ్ళ దగ్గరికి 3-4 కంపెనీల దగ్గరికి తిరిగినాము. తిరిగితే వాళ్ళందరూ కూడా 15 to 30 days లో అయిపోతుందని చెప్పారు. ఎవరైనా అదే ముచ్చట చెప్పారు. మీకు అర్జెంట్ కావాలంటే 15 రోజులు అన్నారు, లేదంటే కొంచెం మిమ్మల్ని అంటే కొంచెం ప్రశాంతంగా సర్లే తర్వాత అయినా సరే అంటే 4 రోజులు అయితే లేదు, మీకు అర్జెంట్ కావాలంటే ఖచ్చితంగా 15 రోజుల్లో చేసేస్తామన్నారు. ఏడైనా ఇదే మాట కూడా అదే అన్నారు, వీళ్ళు అదే అన్నారు, ఏడైనా అదే అన్నారు. చేసే పనులు 15 రోజుల్లోనే చేసింది. అది ఇప్పుడు కొంచెం చేసినా ఈ మధ్యలో కాదు రావాలి. అదే ఏదైతే ఉంది మొత్తం మీద వచ్చింది, చూసినాం మంచిగానే. ఓకే మేము అనుకున్నట్టుగా ఉన్నది. ఒకసారి సరే ఒక 2 రోజులు ఇలా కడితే మంచిగా తెలుస్తుంది. ఇక ఈ కబోర్డులు ఇంకా కొంచెం దాని రిపేర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకుముందు సింక్ ఉన్నది, సింక్ దగ్గర నల్ల రావాలి. ఈ నల్ల ఫిట్టింగ్ లేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తారా, అది ఎట్లా చేస్తారా అనేది తెలియదు. వాళ్ళు ఏం చెప్పలేదు, నేను ఏం అడగలేదు. ఎందుకంటే అన్ని ఆడికొచ్చి మిగిలిన వరకు చిన్న చిన్న అన్ని ఆడికి వచ్చినాక చేస్తామని చెప్పారు. మరి ఎట్లా చేస్తారో చూడాలి, చేస్తారో లేదో తెలియదు. గ్యాస్ బండ కాడ కూడా హోల్ కావాలి. గ్యాస్ సిలిండర్ కింద వస్తుంది కదా, దాని మీద నుంచి గ్యాస్ పైప్ రావాలంటే దానికి హోల్ కావాలి. బండకు హోల్ లేదట. మళ్ళీ ఒక్కొక్కటి ఇక్కడ కింద అవన్నీ తర్వాత దిగుతాయి. అదేంటిది ఉండని ఇప్పుడైతే కరెక్ట్ బాగా అయిపోయింది. ఇంకా మిగతా మస్తు ఉన్నాయి, అవన్నీ మేము తర్వాత వీడియో చెప్తాం. కానీ ఇప్పుడు ఇదంతా చెప్పినాం కదా, వర్క్ అయితే కంప్లీట్. ఈ బయట మెట్లు కూడా మేము బయట ఇదంతా వేసుకున్నాం, బయట తెచ్చుకొని. ఈ బయట అంతా ఇంకా అట్లా చూపించుకోబావా. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. మాకు కూడా అసలు ఇంట్రెస్ట్ వస్తలే బయట. అది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయంటున్నా, అర్థమవుతుంది కదా. మెట్లదైనా బయటదైనా చూపి. ఓకే, వరండా అయితే ఈ నుంచి ఇట్లా వస్తుందని చెప్పినాం కదా. ఇక ఈ దిమ్మెలు అవే కదా కట్టింది. గాడ మెట్లు రావాలి, రెండింటి మధ్యలో 4 దిమ్మెలు కట్టాము. ఇక ఈ మెట్లు అయితే మేము టెంట్ హౌస్లో రెండు తీసుకొచ్చాయి. ఈ మెట్లు మన ఇంట్లోకి పోయినప్పుడు అందరూ రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మెట్లు తీసుకొచ్చి ఇటేసినాం. అక్కడ సైడ్ కూడా మెట్లు వేసినాం 2 టోలర్కు. ఈ మెట్లు ఇంకా వాళ్ళకి ఇయ్యలేదు. అది ఇంతకుముందు వీడియో చూపించాడుగా. ఈ బాత్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేకపోతుంది. మాకు అసలు ఏం చేయబోతే తెలియదు. వాళ్ళు వస్తలేరు చేస్తలేరు, మేము కూడా అది కొంచెం మట్టు కూపలేదు. అంత పని అయిపోయింది. మాకు సంబంధించిన వరకు అయితే మేము తొందరగా చేసి పెట్టాం. ఇవైతే ఎప్పుడో ఒక 20 days బ్యాక్ ముందే కట్టినాం. ఇవైతే 20-25 days అయిపోతుంది కట్టేసి మేము వస్తుందని చెప్పేసి. మొలకలు కూడా వచ్చినాయి, శనగలు పడితే శనగలు మొలకలు కూడా వచ్చినాయి. శనగలు బాబెలు అవి మొన్న మనం నవధాన్యాలు. ఇక ఇదైతే దిమ్మెలు. ఇక్కడ చల్లగా మంచిగా ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పినా లేదు, ఇక్కడ చల్లటి వాతావరణంలో పల్లెటూరు వాతావరణము ఈ చేన్లలో ఉంటే జర మంచిగా ఉంటుంది. చల్ల గాలి మంచిగా ఉండొచ్చు ప్రశాంతంగా అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఇట్లా చేయించుకుందామని ప్లాన్ చేసినాము. ఇది మళ్ళీ తర్వాత కూడా యూజ్ అవుతుంది కాబట్టి మా ఆలోచన అది. మేము ఇదివరకు ఇప్పుడు మొన్న దగ్గర ఇప్పుడు రెంట్ ఉన్నది కూడా మేము అందుకే ఉన్నాం ఆడ రెంట్కు. లేకపోతే మేము సిటీ ఏరియా అంటే టౌన్ ఏరియాలో ఉండొచ్చు. కాకపోతే వచ్చింది టౌన్ ఏరియాకే, కానీ మేము ఉండాలంటే మంచిగా కొంచెం పీస్ఫుల్గా ఉండాలని అట్లా ఆడున్నాము. ఇక ఈడ ఇంకా మంచిగా ఉంటుంది, మా ఓన్ జాగా కాబట్టి మనం అడిగేటోడు ఎవడు ఉండడు అనే ఉద్దేశంతో మేము ఈడికి వచ్చి ఉందామని ప్లాన్ చేసినాము. కానీ మా ప్లాను ఇక సరే కొంచెం ఇక అటు ఇటు ఎత్తొప్పులు ఉంటాయి కదా, ఇక కొన్ని కష్ట సుఖాలు అన్నట్టుగా లైఫ్ అంటే. ఇక ఇది కూడా అంతే, ఒక పని చేసుకుంటున్నప్పుడు ఒక్కరోజు పనికి కూడా కొంచెం వెనక ముందు అవుతుంది. ఇది నెలలక మన పని ఎంత ముందు అవుతుంది అట్లా. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అది మేము ఇంటికాడ నుంచి తీసుకొచ్చినాం. అది నెల దాటుతుంది, దగ్గర తీసుకొచ్చి వస్తుంది ఇక మనకు కంటైనర్ వస్తుంది, తొందరగానే తెచ్చుకొని పెట్టుకోవాలని మేము ఆటోలో కిరాయి ఇచ్చి దీన్ని ఆగం తీసుకొచ్చి పెట్టుకున్నాము. మీద ఇంకా దానికి సంబంధించి ఇంకా దీనికి ఇది పెట్టడానికి మీద స్టాండ్ కొట్టలేదు, ఇంకా అది కూడా కాలేదు. ఇక అసలు మాకేం మాట్లాడదు నాకైతే. అసలు ఒకసారి తికమక్క అయిపోతుంది ఇక. అసలు సర్లే ఇక మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇక తర్వాత మరి వచ్చి చేస్తారా ఏమో చూడాలి. మళ్ళీ ఈరోజు అయితే ఫోన్లు చేస్తాం, వస్తామని అన్నారు. రేపు అయితే మరి రేపు కూడా వస్తారా రారా చెప్పారు. 4 రోజులు ఫోన్ చేయంగా రేపు వస్తామన్నారు. అది కూడా రేపు వస్తే ఒకవేళ వచ్చినట్టు లెక్క. వాళ్ళు వచ్చేదాకా కూడా నమ్మకం లేదు, అట్లుంటది పని. ఇక వచ్చిన తర్వాత చూపిస్తాం ఏ వరకు అవుతుంది, ఎంతవరకు అయింది, అన్ని వర్క్ అంతా అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాము. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుండొచ్చు, రాకపోతే లేట్ అవుతుంది. వచ్చిందంటే పటపట అవుతుంది. మాకు ఇంకా ఏం పని ఈ పని చేసుకుంటాం. సో పెట్టుకుంటాం. మాకు ఇక్కడ కంప్లీట్ అయిందంటే మాకు ప్రశాంతంగా
మనసు ప్రశాంతం అవుతుంది. పని అంతా కంప్లీట్ అయిందంటే రిలాక్స్ ఉంటాం మేము మా ఇంట్లో అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అంతే. ఓకే, మరి వస్తుందా ఇట్లే ఉండి ఇట్లనే వస్తామా? ఇప్పుడైనా కనీసం వచ్చి ఉందాం అనుకున్నా వరండా కాకపోయినా సరే వచ్చి ఉందామంటే బాత్రూమ్ లేదు. బాత్రూమ్ కాలే ఉందామా నిజంగానే సామాను తీసుకొచ్చి కొన్ని ఈడేసుకొని కొన్ని ఇంటికి ఉందామన్నా బాత్రూమ్ కాలేదు. పిల్లలకు స్కూల్ అంటే ఖచ్చితంగా ఈడ నుంచి బస్సు వస్తుంది, అయిపోతుంది. వాళ్ళ స్కూల్ అయితే డిస్టర్బెన్స్ కాదు, ఏ మాత్రం డిస్టర్బ్ కాదు, కానీయం కూడా. అయితే మేము డిస్టర్బ్ అయినా కానీ వాళ్ళని అయితే కానీయము, ఎందుకంటే స్కూల్ ఇంపార్టెంట్ కాబట్టి. స్కూల్ పోతారు వస్తారు, ఇంకా ఈడనే ఈజీ వాళ్ళకు ఆడకంటే. మాకు ఇది కొంచెం జస్ట్ బాత్రూమ్ అయినా కానీ మేము ఆ పైపు తీసుకొచ్చి బాత్రూమ్ గుంత తీసినాం కదా, రింగులు వేసినాం కదా, ఈ రింగులో కనెక్షన్ ఇచ్చుకుందాం మేమే ఇచ్చి ఆయన రింగు ఓపించుకుందాం. మీద రింగ్ అంటే బిల్ల ఓపించుకొని ఉందాం అనుకున్నాం కానీ అది కాలేదు ఉందామంటే. అందుకే మేము మళ్ళా కిరాయికే ఉంటున్నాం. అన్ని కిరాయి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మంచి రోజులు పోతాయని ముందుగా తెచ్చి డబ్బు వచ్చినట్టుగా లాభం ఏం లేదు. మంచి రోజులు పోతే నీకు ముందు ఇచ్చిండు డబ్బా, అటు ముందు ఇచ్చిన లాభం లేదు. ఏదో జస్ట్ వచ్చిందంటే వచ్చింది కానీ దానివల్ల మాకు ఏం యూజ్ లేదు, ఏం లేదు. తెచ్చి పెట్టాం అంతే. ఆడుండాల్సిన డబ్బా అది మ్యాటర్. ఒకవేళ రేపు వస్తే ఒకవేళ వస్తే ఏం చేస్తాం అనేది రేపైతే వీడియో చేస్తాం ఫ్రెండ్స్. మా అనుభవాన్ని అది మాకు అనిపించిన బాధ అంతా నెగిటివ్ పాజిటివ్ ఎంత అనిపించింది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అనిపించింది అయితే చెప్పిన. నాకు అసలు ఇక అంతే. ఇక ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయరి. బాయ్.